అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సీఎం అమెరికా టూర్ నేపథ్యంలో వాయిదా పడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికలను తిరిగి మొదలుపెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నది. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్ నుంచి రాగానే ఈ టాస్క్ను వేగంగా పూర్తి చేయాలని ప్లాన్ చేశారు. అమెరికాలో ఉన్న సీఎం ఇప్పటికే స్టేట్కు చెందిన తన కోర్ టీంకు పలు సూచనలు ఇచ్చినట్టు తెలిసింది. జాయినింగ్స్ను స్పీడప్ చేసేందుకు అమలు చేయాల్సిన వ్యూహాలను వివరించారు. కాంగ్రెస్లో జాయినింగ్స్కు స్వల్ప బ్రేక్ పడడంతో బీఆర్ఎస్కు చెందిన కొందరు ఎమ్మెల్యేలు బీజేపీ వైపు వెళ్లేందుకు ప్రాథమికంగా చర్చలు జరిపినట్టు కాంగ్రెస్ పసిగట్టింది. దీంతో బీఆర్ఎస్ నుంచి బీజేపీకి చేరికలు జరగకుండా అడ్డుకునేందుకు పార్టీ మారాలనుకునే ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ కండువా కప్పాలని సీఎం తన టీంకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. సీఎం వచ్చేలోపు చేరాలనుకునే ఎమ్మెల్యేలను సిద్ధం చేయాలని కోర్ టీం లీడర్లు హడావుడిగా చర్చలు కొనసాగించడం గమనార్హం. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరే ఎమ్మెల్యేలకు స్పష్టమైన భరోసా లభించడం లేదని ఇప్పటికే చేరిన ఓ సీనియర్ ఎమ్మెల్యే తన సన్నిహితులతో చెప్పినట్టు తెలిసింది. జాయినింగ్ సందర్భంగా పార్టీలో గుర్తింపు, రాజకీయ భవిష్యత్, నియోజకవర్గ అభివృద్ధి వంటి వాటిపై కాంగ్రెస్ నుంచి ఆశించిన స్థాయిలో భరోసా రావట్లేదని ఆయన ఫీల్ అయినట్టు తెలిసింది. ఇప్పటికే దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరికపుడి గాంధీ, మహిపాల్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీలు భానుప్రసాద్, బస్వరాజు, సారయ్య, దండే విఠల్, ఎంఎస్ ప్రభాకర్, యజ్ఞ మల్లేశం, బొగ్గారపు దయానందులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అయితే ఆయా నేతలెవ్వరికీ ఇప్పటి వరకు పార్టీలో సముచితం స్థానంతో పాటు పదవీ ప్రమోషన్లపై క్లారిటీ లేదు. దీంతో కాంగ్రెస్లోకి రావాలనుకున్న ఎమ్మెల్యేల్లో ఒకరిద్దరు తాజాగా బీజేపీ ముఖ్య లీడర్లతో టచ్లోకి వెళ్లినట్టు సమాచారం. దీంతో వారిని కాంగ్రెస్లోకి గుంజేందుకు సీఎం రేవంత్ ప్రత్యేక వ్యూహాలతో అమలు చేయాల్సిన అవసరం ఉందని తన కోర్ టీంకు వివరించినట్టు తెలిసింది. జాయినింగ్స్పై మరోసారి ఢిల్లీ పెద్దలతో సీఎం చర్చించి యాక్షన్ ప్లాన్ను అమలు చేయనున్నారు. నిజానికి రాజకీయ అవసరాల నిమిత్తం చాలామంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లోక్సభ ఎన్నికల కంటే ముందే కాంగ్రెస్లోకి చేరాలని సీఎం సమక్షంలోనే కమిట్ అయినట్టు తెలిసింది. ఎన్నికల తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలు చేరినా ఆ తర్వాత జాయినింగ్ స్పీడప్ కాలేదు. ఇక సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో పాత టీడీపీలో పనిచేసిన సీనియర్ లీడర్లందరితోనూ పార్టీ చర్చలు జరిపింది. 2014, 2018లో టీడీపీ బీఫామ్పై గెలిచి ఆ తర్వాత బీఆర్ఎస్లోకి జంప్ చేసిన లీడర్లందరినీ కాంగ్రెస్లోకి గుంజాలని సీఎం స్వయంగా తనదైన శైలిలో చర్చలు జరిపినట్టు ఆయన సన్నిహితులు తెలిపారు. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్లో గులాబీని జీరో చేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ తన వ్యూహాలను ఇంప్లిమెంట్ చేయాలనుకున్నది. కానీ అసెంబ్లీ సమావేశాలు, అమెరికా టూర్ బిజీలో సీఎం రేవంత్ రెడ్డి ఉండడంతో ఆ టాస్క్ ముందు జరగలేదు. ఇప్పుడు సీరియస్గా తీసుకుని 2014-18లో బీఆర్ఎస్ అనుసరించిన విధానాలతోనే ఆ పార్టీని దెబ్బతీయాలని కాంగ్రెస్ ముందుకు వెళ్తున్నది. బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన 2 నుంచి 3 వంతు మంది ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ కండువా కప్పేందుకు అన్ని విధాలుగా కసరత్తు చేస్తుంది. ఢిల్లీ పెద్దల సలహాలు, సూచనల ప్రకారమే జాయినింగ్స్ ఉంటాయని కాంగ్రెస్కు చెందిన ఓ సీనియర్ లీడర్ తెలిపారు.